హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే SSMB 29 అప్డేట్ తీసుకొచ్చాను గైస్. ఏంటి అంటే రీసెంట్గా ఐటీ అంటే ఇండియన్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక కంపెనీ అనమాట. సో ఏ సినిమా అయినా ఇండియాలో తీస్తున్నారు, ఏదైనా పెద్ద ప్రొడక్షన్ నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా టెక్నాలజీస్ అనే కంపెనీకి వీళ్ళైతే ఒక మాట చెప్పాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఆ ఐటీ వాళ్ళు అయితే బయటకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారనమాట. ఏంటి అంటే ఈ SSMB 29 అనే సినిమా 2 పార్ట్లలో వస్తుంది. సో ఆ మూవీ యూనిట్ వాళ్ళు అయితే 2 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో అది ఎంతవరకు నిజమనేది మనం కొన్ని రోజులైతే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే సో మనకు తెలిసిందే, రాజమౌళి గారు అంత వేగంగా అప్డేట్స్ అనేది బయటకు ఇవ్వరు. సో చాలా టైం తీసుకుంటారు. మొత్తం షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని అంతా ప్రాపర్గా వెళ్తుంది అనుకున్నప్పుడే ఆయన అప్డేట్స్ అయితే బయటకు ఇస్తారు గైస్. సో బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ ఐటీ సోర్స్ని మనం నమ్మొచ్చు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలకి ఇలానే చెప్పారు. ఈవెన్ KGF Part 3 ఉంటుందని కూడా చెప్పారనమాట. సో ఇలాంటి సోర్సెస్ని మనం నమ్మొచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ SSMB 29 అయితే చాలా భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. అలాగే స్క్రీన్ ప్లే కానీ ఆ స్టోరీ కానీ అంతా కూడా ఎప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో చూడని విధంగా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న సినీ వర్గాలు కూడా చెప్తున్నాయి అనమాట. సో అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే వరల్డ్ వైడ్ డైరెక్టర్ అయిపోయారు, పాన్ వరల్డ్ అయిపోయారు. కాబట్టి సో ఖచ్చితంగా అలాంటి స్కేల్ ఆఫ్ స్టోరీనే తీసుకురావాలి. మన మహేష్ బాబు గారు మాత్రమే ఫిక్స్ అవుతారనమాట. సో అలాంటి మహేష్ బాబు గారు, రాజమౌళి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారు, హాలీవుడ్లో కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటి అని చెప్పి. అయితే ఈ సినిమాలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడబోతున్నారు గైస్. కెమెరా దగ్గర నుంచి చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు మన ఇండియాలో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండవు అనమాట. సో హాలీవుడ్ వెళ్ళి తీయాలి. సో అలాంటి టెక్నీషియన్స్ వచ్చి ఇండియాలో పనిచేయాలన్నమాట. సో అలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ కూడా వీళ్ళు అనుకున్నట్లేదు. 1500 నుంచి 2000 కోట్ల బడ్జెట్ అంటే అది ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ పెట్టలేదు అంత బడ్జెట్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాకే పెడుతున్నారు. అది కూడా ఇది ఇంకా రికార్డ్ అనే చెప్పాలన్నమాట. దాని రికవరీ ఎలా చేయాలో కూడా రాజమౌళి గారికి తెలుసు అనమాట. మనం ఏమీ దాని గురించి ఆలోచించక్కర్లేదు. సినిమా రిలీజ్ వచ్చి మాత్రం వాళ్ళొక బాంబ్ అయితే పేల్చారు గైస్. ఏంటి అంటే 2028 కానీ 29 కానీ అని చెప్తున్నారు. సో అగైన్ అది మనం నమ్మొచ్చా నమ్మకూడదా అనేది కూడా మనకి డౌటే. ఎందుకంటే ఈ స్టోరీ కూడా అంత పెద్దది. సో అగైన్ ఫాస్ట్గా తీసేసి ఏదో గాబరగా తీసేసే స్టోరీ అయితే కాదు. సో దీనికి షూటింగ్కే అట్లీస్ట్ 2 to 3 years పడుతుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పడుతుంది, VFX అలాగే మొత్తం అదంతా అరేంజ్మెంట్స్ అంతా కూడా చాలా పెద్ద స్టోరీ. కాబట్టి 5 నుంచి 6 సంవత్సరాలు అయితే తీసుకుంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం ఏంటని మనం చూడాలి. బట్ మహేష్ బాబు గారు అన్ని సంవత్సరాలు డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొక బాహుబలి లేకపోతే బాహుబలిని మించే అవుతుందని చెప్పి సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.